Hi students, in this video we are going to solve the question number 1 in exercise number 5.1. In question number 1, that is the sub question 5. Directly read the question. 2x minus 1 into x minus 3 equal to x plus 5 into x minus 1. ఇక వీటిని మనం మల్టిప్లై చేసేటప్పుడు ఈ ఫస్ట్ దాన్ని ఇటు రెండింటితో హెచ్చించాలి, అదేవిధంగా సెకండ్ దాన్ని ఆ విధంగా రెండింటితో హెచ్చించాలి. అట్లా ఈ విధంగా ఉన్నప్పుడు మనం 1 మల్టిప్లికేషన్ తర్వాత మిగతా అది రెండింటితో హెచ్చించాలి. దీన్ని ఒకదాన్ని హెచ్చించి మళ్ళీ దీన్ని ఇట్లా చేయవద్దు, గుర్తుంచుకోండి. మల్టిప్లై చేసేటప్పుడు ఈ యొక్క 2x అనేది ఈ యొక్క ఫస్ట్ దాన్ని అనేది రెండింటితోనూ చేయాలా, అలాగే సెకండ్ దాన్ని రెండింటితోనూ చేయాలి. చూడండి, 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, 2x ఇంటూ 3 మైనస్ 6x, మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 3 ఈక్వల్ టు ఇది కూడా చూడండి, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1 5. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 2x స్క్వేర్ మైనస్ 6 మైనస్ ఎక్స్ మైనస్ 7x ప్లస్ 3, ఇది కూడా అంతే. ఇక్కడ కూడా చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ 5x ఉంది. 5xలోంచి ఎక్స్ తీసేస్తే 4x మైనస్ 5. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈక్వేషన్ అవతల ఉన్న ఉన్నాయి కదా ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా ఇటు సైడ్ తీసుకురండి. ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, వాటికి ఉన్న సింబల్స్ అంటే ప్లస్ సింబల్స్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది. 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3, ఇదైతే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 4x మైనస్ 5 ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, 2x స్క్వేర్లోంచి ఎక్స్ స్క్వేర్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్, దీన్ని చూసాం ఫస్ట్. తర్వాత మైనస్ 7x, ఇక్కడ మైనస్ 4x, మైనస్ 7x మైనస్ 4x ఎంత, మైనస్ 11x. ఇక్కడ ప్లస్ 3 ఉంది, ఇక్కడ ప్లస్ 5 ఉంది, ఎంత అవుతుంది, ప్లస్ 8 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. కాబట్టి ఇది ఇక్కడ క్వశ్చన్లో అడుగుతున్నారు కదా, వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎస్, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇది చూడండి, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఈ యొక్క ఈక్వేషన్ మనం ఈ యొక్క ఫామ్లో రాసుకోవాలి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో. ఇక్కడ ఇది చూడండి, ఇది మామూలుగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు a స్క్వేర్ ఉన్నప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab. దీని యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దీన్ని సింప్లిఫై చేయండి. 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ 2 4x. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తాన్ని కూడా ఇటు సైడ్ తీసుకురండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ వదిలిపోతే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 వదిలిపోతే మైనస్ 4 మైనస్ 4x వదిలిపోతే ప్లస్ 4x ఈక్వల్ టు 0. ఈ మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయింది, మిగిలినంత 3x 4x 7x ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 ఈక్వల్ టు 0. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 3. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో a నాట్ ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉన్నట్టయితే మనం a నాట్ ఈక్వల్ టు 0, a అనేది 0 కాకూడదు. a 0 అయిందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, నో. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఏం చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x plus 2 whole cube equal to 2x into x square minus 1. ఇక్కడ చూడండి, ఇది a plus b whole cube ఫామ్లో ఉంది. a plus b whole cube ఫార్ములా ఏంది, a cube plus
BQ ప్లస్ 3AB ఇంటూ A ప్లస్ B. మనం ఈ విధంగా ఇచ్చి మాది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని కొనుక్కున్నప్పుడు ఇవి చూసుకోవాలి మనం. అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఇచ్చిండా, A ప్లస్ B హోల్ క్యూ ఇచ్చారా, లేకపోతే A మైనస్ B హోల్ క్యూ అట్లా ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా తెలియాలి. A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే మనం జనరల్ అందరూ తెలుసు. A ప్లస్ B హోల్ క్యూ అంటే కూడా ఇన్ కేసు రాకపోతే ఇవి గుర్తుంచుకోండి. A ప్లస్ B హోల్ క్యూ ఒకటి, A మైనస్ B హోల్ క్యూ ఒకటి. ఈ ఫార్ములా రాసుకోవాలి. ఇప్పుడు ఇది x ప్లస్ 2 హోల్ క్యూని అంటే AQ ప్లస్ BQ ప్లస్ 3 ఇంటూ A ఇంటూ B ఇంటూ A ప్లస్ B ఈక్వల్ టు 2x ఇంటూ x స్క్వేర్ మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేయండి. XQ ప్లస్ 2Q అంటే 2Q అంటే 8 ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 2 6x ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 2x ఇంటూ x స్క్వేర్ మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేయండి. XQ ప్లస్ 8 6x ఇంటూ x 6x స్క్వేర్ ప్లస్ 6x ఇంటూ 2 12x ఈక్వల్ టు దీన్ని కూడా సింప్లిఫై చేయండి. 2x ఇంటూ x స్క్వేర్ 2x క్యూబ్ 2x ఇంటూ 1 మైనస్ 2x. ఇప్పుడు ఈ యొక్క మొత్తాన్ని కూడా యూతులు తీసుకురండి. x క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 2x క్యూబ్. ఈ ప్లస్ 2x క్యూబ్ ఇటు వస్తే మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x ఇటు వస్తే ప్లస్ 2x ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది x క్యూబ్ ఉంది, ఇక్కడ మైనస్ 2x క్యూబ్ ఉంది. అంటే 2x క్యూబ్ ఇది ప్లస్ మైనస్ది పెద్దది కాబట్టి ఇది 2x క్యూబ్లోంచి ఒక x క్యూబ్ తీస్తే మైనస్ x క్యూబ్ మైనస్ x క్యూబ్. నెక్స్ట్ 6x స్క్వేర్ ఇది 6x స్క్వేర్ x స్క్వేర్ ఒకటే ఉంది. 6x స్క్వేర్ జస్ట్ డైరెక్ట్లీ రాయండి. నెక్స్ట్ ఇది 12x ఉంది, ఇక్కడ ఇది 2x ఉంది ప్లస్ 14x. నెక్స్ట్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఈ ఈక్వేషన్లో x క్యూబ్ వచ్చింది. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మ్యాక్సిమం వచ్చింది. క్వాడ్రాటిక్ అంటేనే 2 అంటే x పవర్ అనేది 2 ఉంటుంది. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీంట్లో x క్యూబ్ వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అంటే x స్క్వేర్ వాల్యూ అంటే ఏ వాల్యూ 0 కాకపోయినా, ఏ నాట్ ఈక్వల్ 0 కాకపోయినా, x స్క్వేర్ ఉన్నా కానీ x ఈ యొక్క ఓన్లీ ఇది ఉన్నట్టయితే ఇంతవరకు ఉన్నట్టయితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. కానీ ఇక్కడ x క్యూబ్ వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఆన్సర్ వచ్చేసి నో. నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ క్యూబ్. ఇది చూడండి, ఇది A మైనస్ B హోల్ క్యూబ్ రూపం ఫామ్లో ఉంది. A మైనస్ B హోల్ క్యూబ్ ఫామ్లో వచ్చేసి AQ మైనస్ BQ మైనస్ 3AB ఇంటూ A మైనస్ B. ఈ యొక్క దీన్ని ఈ ఫామ్లో రాసుకోవాలి. ఫస్ట్ ఇది చూడండి, ఇది నార్మల్గా రాసుకోండి. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు ఇప్పుడు ఇది రాయండి ఫామ్లో x క్యూబ్ మైనస్ AQ మైనస్ BQ మైనస్ 3 ఇంటూ A ఇంటూ B ఇంటూ A మైనస్ B. దీన్ని సింప్లిఫై చేద్దాం. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x క్యూబ్ 2q అన్నప్పుడు 8 మైనస్ 3 ఇంటూ 2 3 2 జా 6x ఇంటూ x మైనస్ 2. దీన్ని యాజ్ టీజ్ రాసుకోండి. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 8. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 6x ఇంటూ x 6x స్క్వేర్ మైనస్ 6x ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 6 12x. ఇప్పుడు ఈ యొక్క మొత్తం వాల్యూస్ మొత్తాన్ని ఇటు తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు వీటి కొన్ని ముందున్న సింబల్స్ ఉన్నాయి కదా, అవి
ఆపోజిట్ అయిపోతుంది, అంటే చేంజ్ అయిపోతుంది. ఏ ప్లస్ అలా మైనస్ అవుతుంది, మైనస్ అలా ప్లస్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 8 ఇటు వస్తే ప్లస్ 8 మైనస్ 6x² ఇటుకు వస్తే ప్లస్ 6x² ప్లస్ 12x ఇటు వస్తే మైనస్ 12x ఈక్వల్ టు 0 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్ క్యూబ్ చూద్దాం. ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉంది, మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది, రెండింటికి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 4x² ఉంది, ఇక్కడ ప్లస్ 6x² ఉంది. 6x² నుంచి మైనస్ 4x² తీసేస్తే 2x². నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ 12x ఉంది. మైనస్ రెండు మైనస్ ఉన్నాయి కూడా వాటిని మనం యాడ్ చేస్తాం. ఎక్స్ అండ్ 12x మైనస్ 13x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఇక్కడ ప్లస్ 8 ఉంది. ప్లస్ 1 ప్లస్ 8 ప్లస్ 9. ఫైనల్గా మనం చూస్తే ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉందా? ఎస్, ఇట్ ఈస్ ఇన్ ax² ప్లస్ bx ప్లస్ c. ఎందుకంటే మనకి ఏబిసి రియల్ నెంబర్స్ అండ్ a నాట్ ఈక్వల్ టు 0 మనం అనుకోవచ్చు. ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇక్కడ కూడా x² ఉంది కదా, a నాట్ ఈక్వల్ 0, బట్ ఇక్కడ x³ వచ్చింది. దానివల్ల మనం అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x³ రాకూడదు. ఆ యొక్క ఈక్వేషన్లో x³ x⁴ అవి వచ్చినట్టయితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే మ్యాక్సిమం పవర్ ఎంత ఉంటుంది, అంటే x పవర్ ఎంత ఉంటుంది, 2 వరకే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.